గద్దరన్న యాదిలో గద్దరన్న పాటలు పాడుకుంటూ గద్దరన్నకి నివాళులర్పించుకుంటూ ముందుకు సాగుదాం. ఇప్పుడు నల్లమల్ల మురళిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. మా వరంగల్ నుండి వచ్చినటువంటి కళాకారులు సాంబన్న గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడు టీఎస్ఎస్ కళాకారుల తరఫున ఒక పాటని గద్దరన్న కోసం ఆలపించాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. టీఎస్ఎస్ కళాకారులు అందరూ రండి రండి. టీఎస్ఎస్ తెలంగాణ సంస్కృత సారథి. వద్దంటవా కారా మీరు? గద్దరన్న శిష్యులు మా తమ్ముడు మాపల్లి శంకర్, ధన్యవాదాలు. హలో హలో గద్దరన్న హలో హలో స్టేజ్ ఎక్కిందంటే దడ ఏదో ఒకటి. హలో అయ్యో రయ్యో రయ్యం అప్పల కొండం కొండం రెండో 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 అయ్యో రయ్యో రయ్యో అప్పల రెండో అయ్యో రయ్యో రయ్యో రెండో 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 ఓహో అయ్యో రయ్యో ఓహో అప్పల కొండం ఓహో రెండో 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 ఓహో అయ్యో రయ్యో ఓహో అప్పల కొండం ఓహో రెండో 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 కొండాలొస్తాం రంగం అడవికొస్తాం రంగం దా తండి దా తండి గుండెల్లో దా సండి గూడెంలో దా సండి అయ్యో రయ్యో ఓహో అప్పల కొండం ఓహో రెండో 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 ఇట్లాంటి పాటలు గద్దరన్న ఒక్కటే కాదు, వేల పాటలు. తెలంగాణకు వచ్చేవరకే ప్రథమంగా రాసిన 2 పాటలు దగా పడ్డన తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా దగా పడ్డ బల దగా పడ్డ బల దగా పడ్డ చల్ దగా పడ్డన తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా తెలంగాణమును బడిలేము బడులు ఉన్నమని భవంతు లేదు వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు తినాలే వారంలో సెలవు తినాలే వారం రోజులు సెలవు తినాలే తెలంగాణమును బడులేము బడులు ఉన్నమని భవంతు లేదు వానకాలము ఎండకాలం వారం రోజులు సెలవు తినాలే వారం రోజులు సెలవు తినాలే వారం రోజులు సెలవు తినాలే చెట్ల కిందమ్మ పోరగాళ్ళు రా నీడ తిరుగున్నట్టు తిరుగుతుంటారు పోరలు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పోరలు రాడు పంతులు వస్తే పోరలు రాడు పంతులు వస్తే పోరలు రాడు పోరలు పంతులు ఇద్దరి వస్తే రాయనీకమా పంతులు గారికి చాపు పీసులేదో మాయన్నల్లారా చాకు పీసులేదో మాయన్నల్లారా చాకు పీసులేదో మాయన్నల్లారా దగా పట్ట బల్ దగా పట్ట చల్ దగా పట్ట నా తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా. అది భువనగిరి సభ పెళ్ళిళ్ళ తక్క జహాంగీర్, మొన్న చనిపోయిన జహాంగీర్, బెదక్ శ్రీకాంత్, నరసింహ, భూపాల్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది తెలంగాణ జనసభకు హాజరైనటువంటి వాళ్ళు. అప్పుడు కోయిలాలో కోయిలమ్మ కోయిలాలో కోయిలమ్మ ప్రజాస్వామ్య తెలంగాణ తెద్దాము రారే కోయిలాలో కోయిలమ్మ ఇట్లాంటి పాటలు. అప్పుడు గద్దరన్న ఇంకో పాట అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా అమ్మ నీకు వందనానం అమ్మ నీ ప్రేమానిదమ్మ అమ్మ నీకు వందనానం అమ్మ నీ ప్రేమానిదమ్మ మట్టి సిప్పము తల్లే ఎడ్డల్లో మట్టి సిప్పము కాయిదోళ్ళ కండగొట్టలి అమ్మ తెలంగాణ
పెట్టుకుంది నుసుగబొట్టు పెట్టుకుంది నుసుగబొట్టు పెట్టుకుంది నుసుగబొట్టు నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కళ్ళ కాటిగా దిద్దుకుంది కళ్ళ కాటిగా దిద్దుకుంది కళ్ళ కాటిగా కుసుమ పువ్వులు నూరెమ్మో పసుపు పూసుకుందమ్మో కుసుమ పువ్వులు రమ్మో పసుపు పూసుకుందమ్మో నిండు ముత్తైదువ తెలంగాణము నిండు ముత్తైదువ తెలంగాణము ముండ మోసినట్లెందుకున్నదం అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా ఇట్లాంటి ఈ పాటలు రాసినందుకే తెలంగాణ అమరవీరులను అటు పీపుల్స్ వారి అమరవీరులను శివలను అడిగినందుకు గద్దరన్న మీద ఈరోజు దాదాపు 29 సంవత్సరాలు అవుతుంది. 1997 ఏప్రిల్ 6వ తారీఖున గద్దరన్న మీద కాల్పులు జరిగాయి. అప్పుడు మరి మహోత్తరంగా ప్రజలు మొన్నటికి మొన్న ఒక ఆయన అంటాడు, రాహుల్ గాంధీతో కలిశాడు గద్దరు. రాహుల్ గాంధీతో కలిశాడు గద్దరు. రాహుల్ గాంధీ మరి లెఫ్టిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి గద్దరు విమర్శించినట్టు మాట్లాడాడు. మీరు కూడా అలాయ్ బలాయ్ తీసుకున్నప్పుడు ప్రోగ్రాం పెట్టినప్పుడు దత్తన్న కిషన్ రెడ్డితో కర్ణాటక చనిపోయే వరకు కర్ణాటక అరే నా కేసులు తీసేయండి నాయన అని చెప్పి మీ అందరు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్లతో కలిసిండు, బీజేపీలతో కలిసిండు, సిపిఎంలతో కలిసిండు. రకరకాల ఆయనకు శాయశక్తులు ఎవరి దగ్గర ఉంటే అందరి దగ్గర పోయిండు. కానీ గద్దరన్న మీద మరి ఇట్లాంటి ఎలిగేషన్స్ చేయకూడదని చెప్పి మనవి చేస్తూ ముమ్మాటికి ఇంకొక ఆయన అంటాడు, నేటికి ఇప్పుడు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది, తెలంగాణ జాతిపిత ఇంకొకరు అనుకుంటున్నారు. కానీ కాదు, మన గద్దరన్నని ఫస్ట్ మొట్టమొదటి కాడ నుంచి మరి 92 కాడ నుంచి గద్దరన్న అహర్నిశలు కష్టపడి మాకు జనసభ కాడ నుంచి మా అన్న ముందుండి అరే ఇట్లా ఉండాలి అట్టుండాలి అని చెప్పినటువంటి గద్దరన్నకు తెలంగాణ జాతికి మనమే ప్రకటించుకోవాలని చెప్పి మనం చేస్తూ పడతావా? హలో జరిగింది పెంచాను.